అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ సెషన్స్, భూసేకరణతో పాటుగా పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. కొనసాగుతోంది ఏపీ కేబినెట్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అలాగే రాజధాని భూసేకరణ, వివిధ సంస్థలకి భూ కేటాయింపులు, పెట్టుబడులపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎస్ఐపిబి ప్రతిపాదనలను ఏపీ కేబినెట్ ఆమోదించబోతోంది. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో మనకి లైవ్ లో అందుబాటులో కనిపిస్తూ ఉన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అలాగే రాజధాని భూసేకరణ, వివిధ సంస్థలకి భూ కేటాయింపులు అన్నది ప్రధానమైన ఎజెండాగా మనకు కనిపిస్తోంది. ఈశ్వర్, సో ఏ రకంగా సాగుతున్నాయి ఈ సమావేశాలు? ఎలాంటి కీలక నిర్ణయాల దిశగా ఈ భేటీ జరుగుతోంది? ఈరోజు చాలా కీలకమైన సమావేశంగా భావించాలి. అఫ్ కోర్స్ ప్రతి సమావేశం అట్లానే ఉంటుంది, కానీ ఈసారి రేపు 25వ తేదీ సింగపూర్కి ముఖ్యమంత్రి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సింగపూర్ పర్యటనకు ఒక రోజు ముందు జరుగుతున్న ఈరోజు భారీగా అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి, రాష్ట్రంలో ఇండస్ట్రీస్కి సంబంధించి, అలాగే ప్రధానంగా ఐటీకి సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నట్టు కేబినెట్ పెట్టినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా నిన్న ఒక్కరోజే ఎస్ఐపిబి ఏదైతే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతుందో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలతో 4 ఐటీ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దాని ద్వారా 50,000 ఉద్యోగాలు కల్పించబోతున్నట్టుగా నిన్న వాటన్నిటికీ ఎస్ఐపిబి తీర్మానం చేసింది. సో వాటన్నిటిని ఈరోజు మళ్ళీ కేబినెట్ దృష్టికి తీసుకొచ్చి కేబినెట్లో డిస్కస్ చేసి మంత్రుల ఆమోదం కానీ మంత్రుల సలహాలు తీసుకుని దాని నుంచి మళ్ళీ ముందుకు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే మరికొన్ని చాలా కీలకమైన పాలసీస్, ఎందుకంటే ముఖ్యమంత్రి మొదటి నుంచి నమ్ముతున్నారు పబ్లిక్ పాలసీల వల్లే డెవలప్మెంట్ ఎక్కువగా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. గతంలో తెలంగాణలో, హైదరాబాద్లో తీసుకున్న పబ్లిక్ పాలసీస్ నిర్ణయాల వల్లే పెద్ద ఎత్తున అట్లాంటి అభివృద్ధికి అవకాశం కలిగింది. సో అట్లాంటి పాలసీస్ని డ్రాఫ్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రధానమైన విధి అదే కాబట్టి ఆ దిశగా ఈరోజు చాలా కీలకమైన హైడ్రో వ్యాలీకి సంబంధించి కావచ్చు, లేకపోతే అమరావతి గ్రీన్ వ్యాలీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీకి సంబంధించి కావచ్చు, అలాగే అమరావతి ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్కి సంబంధించిన ఒక పాలసీని ఈరోజు తీసుకురాబోతున్నారు. సో దాని ద్వారా ఎక్కువగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ ఇండస్ట్రీస్కి ఎక్కువ ఆదరణ ఉంటుంది, ఏ ఇండస్ట్రీస్ ఎక్కువ వేగంగా ముందుకు వెళ్తున్నాయి, వాటిని ఆ పెట్టుబడులని ఎక్కువ ఆకర్షించి వాటికి సంబంధించిన ప్రోత్సాహకాలను ఇచ్చే ప్రయత్నం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. సో అదే సమయంలో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన సినిమా ఈరోజు రిలీజ్ అయిన నేపథ్యంలో కేబినెట్లో అది కూడా ఖచ్చితంగా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. ఆయనకి అభినందనలు తెలిపే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశాలతో పాటు మిగతా రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం అయితే ఈ కేబినెట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.